మనకేమి ఇచ్చింది? స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రస్తావన చేయలేదు. టక్కన మీరు అంటారు మొన్నే కదండి 11,400 కోట్లు ఇచ్చేసింది అని. అది ఇచ్చింది సాయమే, 10 ఏళ్ల క్యాప్ పెట్టారు. ఒకవేళ ఆ లోపల మనం ఆ అప్పు సాయం అని పెడతారు, కానీ అప్పు కింద అది తీర్చకపోతే అది ప్రైవేటైజ్ కాబోతోంది. ఎందుకు ఈ వివక్ష కేంద్ర ప్రభుత్వం చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ మీద? సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు వినిపిస్తోందా? సార్ వినిపిస్తోంది. మీకు వినిపిస్తోందా నా మాట? ఓకే అండి, ఓకే అండి. సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పోలవరానికి దాదాపు 5,936 కోట్లు శాంక్షన్ చేశారు. ఎందుకంటే పోలవరం 5,936 కోట్లు శాంక్షన్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే నీటి నిల్వ సార్ వినిపిస్తుందండి, వినిపిస్తుంది, చెప్పండి. అదేవిధంగా నీటి నిల్వ 41 మీటర్ల ఎత్తు మనం ఏదైతే ప్రతిపాదించామో ఆ ప్రతిపాదనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు దానికి నిధులు కూడా రిలీజ్ చేస్తూ 2027కి అంతా కూడా పోలవరం కంప్లీట్ చేసేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు నిన్న రిలీజ్ చేసినటువంటి కేంద్ర బడ్జెట్లో కూడా స్పష్టంగా ప్రకటించింది. దాంతోపాటు స్టీల్ ప్లాంట్కు మొన్న ఇచ్చినటువంటి బిఫోర్ మంత్ ఇచ్చినటువంటి 1,650 కోట్లు, అదేవిధంగా నిన్న నెల ఇచ్చినటువంటి 11,440 కోట్లతో పాటు అది కాకుండా 3,295 కోట్లు కూడా నిన్న బడ్జెట్లో కూడా పోలవరానికి ఇవ్వడం జరిగింది, స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే విశాఖ పోర్ట్ ఉందో, విశాఖ పోర్టుకు కూడా 730 కోట్లు పెట్టారు. అదేవిధంగా రోడ్లు, అదే వంతెనలు, ఇలాంటి వాటికి కూడా 240 కోట్లు రిలీజ్ చేశారు. అమరావతికి కూడా మంచిగానే డబ్బులు ఇచ్చినట్టు కొంతవరకు సమాచారం. దాంతోపాటు నేనేమంటానంటే, డబ్బులు ఇవ్వలేదండి, అప్పులు ఇప్పిస్తున్నారు, నాట్ సాయం, అప్పులు ఇప్పిస్తున్నారు. వాళ్ళు గ్యారంటీగా ఉండటానికి కూడా మొహమాట పడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇదే కాకుండా నేనేమంటానంటే, ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా విడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా తిరుపతికి వచ్చి తారక రామా స్టేడియంలో నేను విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు పెద్దన్నగా ఉంటాను, పెద్దన్న పాత్ర పోషిస్తూ రాజధానిని కూడా నేను ఢిల్లీని తలదన్నే రాజధానిని కట్టిస్తాను, పోలవరం కంప్లీట్ చేస్తాను, అన్ని రాష్ట్రాలతో సమానంగా మీరు ఎదిగేంత వరకు మీకు సహాయం చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం కొంతవరకు అయితే 2014, 2019లో సహాయం చేశారు. దాని తర్వాత కొంత సహాయం నిరాకరణ ఉండే సందర్భంలో మేము డిఫర్ అయ్యి బయట రావడం, అది వేరే సబ్జెక్ట్. దాని తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రోజు కూడా అభివృద్ధికి కానీ, అమరావతికి కానీ, స్టీల్ ప్లాంట్ అంటే కడప స్టీల్ ప్లాంట్కి కానీ ఏది కూడా ₹1 నిధులు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. పోయిన ప్రతిసారి కూడా ఆయన కొంత దానికోసం మాట్లాడుకున్నాడు తప్పించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, దానికోసం నాకు నిధులు ఇవ్వండి అని చెప్పి అడిగిన పాపన కూడా. కానీ ఈరోజు మేమేమంటున్నామంటే, 2024 నుండి 2029 వరకు ఈ 5 సంవత్సరాలలో మనకు అమరావతి అభివృద్ధి కావాలి. మళ్ళీ అమరావతి మనకు ఆ రాజధాని అమరావతి అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో అమరావతి నుండి తెలంగాణకు కానీ, అమరావతి నుండి కర్ణాటక బెంగళూరుకి కానీ, అమరావతి నుండి చెన్నైకి కానీ ఈ 3 ప్రాంతాలు కూడా టచ్ అయ్యేటట్టుగా రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ, అదేవిధంగా అమరావతి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న టౌన్లన్నీ కూడా కలిసిపోయేటట్టుగా రోడ్లు విస్తరణ కానీ
వీటన్నిటికీ కూడా ఇంకా ఎక్కువగా నిధులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కొంత దాంట్లో అయితే కొంత ఏదైతే అమరావతి విషయంలో అయితే కొంత ఇబ్బందిగానే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. దీంతో పాటు వెనుకబడినటువంటి ఏదైతే రాయలసీమలో 7 జిల్లాలు అంటే ప్రకాశంతో కూడా కలిపి 8 జిల్లాలు అవుతాయి. ఈ 8 జిల్లాలకు కూడా వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే ఉందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఆ ఉందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో లాస్ట్ 5 సంవత్సరాలు అయితే ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఈసారి ఏదో ఈ బడ్జెట్ లో ఏదో 1750 కోట్లు ఏదో అలికేట్ చేసినట్టుగా ఉంది. ఈ 1750 కోట్లు కూడా చాలదు, దాదాపు 100 కోట్లు ఆ రోజు మనకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ వాళ్ళు ఏమిచ్చారంటే వెనుకబడిన జిల్లాలకు ప్రకాశం జిల్లాతో కూడా కలిపి 8 జిల్లాలకి వెనుకబడిన జిల్లాల్లో ఉందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తాం. ఈ ఉందేల్ఖండ్ ప్యాకేజీ కింద 100 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో బాగా తగ్గించినట్టున్నారు, దాన్ని చూడలేదు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అంటే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్, ప్రతిసారి కూడా కడప స్టీల్ ప్లాంట్ కూడా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ కూడా కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చుంటే బాగుండేది. నాయుడు గారు ఇవన్నీ ఓకే, కానీ నేను అడిగిన ప్రశ్నకి మీరు అంతా డొంక తిరిగి సమానం చెప్తున్నారు. స్ట్రైట్గా మనం కంపారిజన్ ఉంటుందండి. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఓరియంటేషన్ తోటి ముందుకెళ్ళే రాష్ట్రాలు కూడా కంపేర్ చేసుకుంటాయి. పక్క రాష్ట్రానికి అవతల రాష్ట్రాలకి ఏమి ఇచ్చారు, మనకేమి ఇచ్చారు. జస్ట్ బీహార్ ఎలక్షన్స్ వెళ్తోంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు మణిపూర్ గొడవ చూపించి భయపెడుతున్నారు కాబట్టి వణికిపోయి వాళ్ళకి కావాల్సినంత చేశారు. ఎక్కడ లేని ఇన్స్టిట్యూట్లు తీసుకెళ్లారు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మన మీద ఎందుకంత వివక్ష? మనం కూడా ఆ ప్రభుత్వం నిలబడింది అంటే మనం కారణం కదా. ఆంధ్రప్రదేశ్ 16-17 మంది ఎంపీలు మనం ఇచ్చింది మనం కారణం అవునా కాదా? ఏ మొహమాటం అడ్డొస్తుంది మీకు గవర్నమెంట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద వదిలిపెట్టడానికి? ఇప్పుడు నేనేమంటానంటే పోలవరం పూర్తిగా కేంద్ర పరిధిలో ఉండేది, కేంద్రమే కట్టిస్తాను అని చెప్పింది. పోలవరానికి వాళ్ళు చేసుకోవాలా, అది మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే పోలవరాన్ని మీరు పూర్తిగా నేనే కట్టిస్తా, దానికి ఏమవుతుందో నేను చూస్తానన్నారు. దాంట్లో 41 మీటర్లు ఎత్తు తగ్గించేస్తున్నారు. దానికి వాళ్ళు సవరణ చేసినటువంటి అంచనాలు తగ్గించేసినారు అని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేసినాయి. అంటే 5 సంవత్సరాలు ఏమి చేయలేదు, కానీ మొన్న మాత్రం అన్నాయి. కానీ ఇప్పుడు మనం దాన్ని సవరణ చేసాం. 41 మీటర్లు అంటే వీళ్ళు ఒప్పుకునింటే 39కు ఎంత ఒప్పుకుంటే కూడా మేము దాన్ని కాదు 41 మీటర్లు ఎత్తు ఉండాలా, ఆ సామర్థ్యం నీటి నిల్వ ఉండేటట్టుగా మీరు అంచనాలను ఓకే చేయాలంటే దానికి కూడా ఒప్పుకున్నారు, చేస్తున్నారు. అంటే నేను అనేది ఏమంటే బీహారు రాష్ట్రముతో మన రాష్ట్రం పోల్చాల్సినటువంటి అవసరం లేదు. బీహారు విస్తీర్ణంలో కానీ ఎంపీల్లో కానీ అది ఎక్కువ ఉంది, మనది తక్కువ ఉంది. కానీ మనకైతే లాస్ట్ 5 సంవత్సరాలతో బేరీజు వేసుకుంటే ఈసారి కేంద్ర ప్రభుత్వం బాగానే ఇచ్చింది. రైట్ నాయుడు గారు, ఐ అప్రిషియేట్ యువర్ జస్టిఫికేషన్. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, శివపార్వతి గారి వస్తా మధ్యతరగతి గురించి మాట్లాడదాం. మీ దగ్గరికి వస్తా, శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. ప్రచారానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు కావాలి, సీట్లు గెలిపించుకోవడానికి తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కావాలి. నిధుల దగ్గరికి వచ్చేప్పటికి